ఈరోజు నేను ఒక భయంకరమైన వాస్తవం గురించి మీతో మాట్లాడబోతున్నాను. మనుషులు అకస్మాత్తుగా మాయమైపోతున్నారు. ఇదేదో హాలీవుడ్ సినిమాలో కథ కాదు, కల్పిత కథలు అంతకంటే కాదు. నిజమైన మనుషులు, నిజమైన కుటుంబాలు దట్టమైన అడవుల్లో, పర్వతాల్లో, నేషనల్ పార్కుల్లో ఒక క్షణం మన కళ్ల ముందు కనిపిస్తారు. మరుసటి క్షణం గాలిలో కలిసిపోయినట్టు మాయమైపోతారు. ఎవరికీ కనీసం బై చెప్పరు, ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టరు, ఒక చిన్న వివరణ కూడా ఉండదు. ఈ సంఘటనలు వింటున్నప్పుడు మనకు వణుకు పుట్టేది మనుషులు మాయమైపోయారని మాత్రమే కాదు, అందులో ఉన్న వింతైన వివరాలు చూసి. పెద్ద పెద్ద రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టినా లాభముండదు. వాసన పసిగట్టే పోలీస్ డాగ్స్ కూడా వారి జాడను పసిగట్టలేవు. ఎన్నో ఏళ్ల అనుభవమున్న ట్రాకర్స్కి కూడా ఒక్క అడుగుజాడ కనిపించదు. ఒక్క క్షణం వాళ్ళు ఒంటరిగా ఉన్నారంతే, ఆ మరుక్షణమే మాయమైపోతారు. ఇలాంటి కథలు విన్నప్పుడు మన గుండెల్లో ఏదో తెలియని భయం మొదలవుతుంది. ఎందుకో తెలుసా? మనం రోజూ బ్రతుకుతున్న ఈ లోకం చాలా వింతైనది, వివరించలేని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి అని ఈ సంఘటనలు మనకు గుర్తు చేస్తాయి. ఒక సంఘటన చెప్తాను వినండి. ఒక యువతి తన తండ్రితో కలిసి యాస్మైట్ అనే నేషనల్ పార్క్కి గుర్లప్ స్వారీకి వెళ్ళింది. అది చాలా అందమైన ప్రదేశం. వాళ్లతో పాటు మరో 5గురున్నారు. ఒక క్యాబిన్ దగ్గరికి చేరుకున్నాక ఆ అమ్మాయి తన తండ్రితో, నాన్న, నేను ఆ కొండ మీద ఉన్న ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకుంటాను అని చెప్పింది. తండ్రి చూస్తుండగానే ఆమె అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత కొండ కింద ఉన్న ఒక చిన్న సరస్సు దగ్గరికి ఫోటోలు తీయడానికి వెళ్ళింది. అంతే, తిరిగి రాలేదు. యాస్మైట్ పార్క్ చరిత్రలోనే అతిపెద్ద గాలింపు చర్యలు జరిగాయి, కానీ ఆమె జాడ దొరకలేదు. ఆ చెట్ల మధ్య దొరికింది కేవలం ఆమె కెమెరా లెన్స్ క్యాప్ మాత్రమే. ఈ కథ ఎందుకంత భయంకరంగా ఉందంటే, ఇది చాలా సాధారణంగా మొదలైంది. ఆమె ప్రమాదకరమైన పనులేమీ చేయలేదు. నాన్నకు చెప్పే వెళ్ళింది, దగ్గర్లోనే ఉంది. అయినా క్షణాల్లో మాయమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలా మాయమైపోయింది? చుట్టుపక్కల మనుషులు ఉండి కూడా ఆమె పేరు పెట్టి పిలుస్తున్నా ఎలా అదృశ్యమైపోయింది? ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెతుకుతాం. మనకున్న టెక్నాలజీతో, మనుషులతో ఏ మిస్టరీనైనా ఛేదించవచ్చునని మనం భ్రమపడతాం. కానీ దేవుని ముందు మనిషి ఎంత అల్పుడో, మన జ్ఞానం ఎంత పరిమితమైనదో ఇలాంటివి జరిగినప్పుడే మనకర్థమవుతుంది. ఇది కేవలం ఈ మోడర్న్ డేస్లో జరుగుతున్నదే కాదు, చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. 1500ల దశాబ్దంలో నార్త్ అమెరికాలో స్థిరపడడానికి వచ్చిన ఇంగ్లీష్ వారి మొదటి వలసల్లో రోవనోక్ ఒకటి. వాళ్లక్కడ జీవితాన్ని మొదలుపెట్టారు. సరుకుల కోసం వాళ్ల గవర్నర్ జాన్ వైట్ ఇంగ్లాండ్కి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. అతను వచ్చి చూసేసరికి ఆ గ్రామం మొత్తం మాయమైపోయింది. ఇది ఒక మనిషి మాయమవ్వడం కాదు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఆ ఊరికి ఊరే అదృశ్యమైపోయింది. ఎక్కడా శవాలు లేవు, దాడులు జరిగిన ఆనవాళ్లు లేవు, కనీసం రక్తపు చుక్కా లేదు. ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఒక చెక్క స్తంభం మీద క్రూవటోవన్ అనే పదం చెక్కబడి ఉందంతే. వాళ్లు స్వయంగా వెళ్ళిపోయారా, ఎవరైనా చంపేశారా? ఎవరికీ తెలియదు. శతాబ్దాలు గడిచినా ఆ వలస ప్రజలు ఏమయ్యారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. అందుకే లూకా సువార్త 8:17, లూక్ 8:17 ఈ ప్రసంగానికి చాలా ముఖ్యం. యేసుప్రభు ఏమన్నారో తెలుసా? బయలుపడని రహస్యమేదియూ లేదు, తెలియబడి తేటపడని మరుగైనదేదియూ లేదు. ప్రభుత్వాలకు రహస్యాలుండొచ్చు, మనుషులకు రహస్యాలుండొచ్చు, కానీ పరలోకానికి ఎలాంటి సీక్రెట్స్ లేవు. దేవునికి కన్ఫ్యూషన్ లేదు. ఆయన ఎవిడెన్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఆ అడవిలో చివరి క్షణంలో ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఆ ఆనవాళ్లు ఎవరు చెరిపేశారో ఆయనకు తెలుసు. ఏ తండ్రైతే తన బిడ్డ ఏమైపోయిందో తెలియక కన్నీళ్లు పెడుతున్నాడో దేవుడు ఆ బిడ్డను చూశాడు. ఈ మాట బాధలో ఉన్న కుటుంబాలకు ఒక ఓదార్పు. ఒకరోజు దేవుడు ఆ రహస్యాలన్నీ వెలుగులోకి తీసుకొస్తాడు. కాని ప్రసంగి 12:14, ఎక్లీజియాస్టీస్ 12:14లో దేవుడు ఇంకొక మాట చెప్పాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయును. ప్రపంచంలో జరిగే ఈ మిస్టరీలన్నీ దేవుడు ఎలా చూస్తున్నాడో, నీ హృదయంలో, నా హృదయంలో దాగి ఉన్న చీకటి రహస్యాలను కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. మనం చేసే రహస్య పాపాలు, అబద్ధాలు, గర్వం, ఫోన్ల వెనుక మనం చూసే చెత్త, హృదయంలో దాచుకున్న కోపం, ప్రతీదీ దేవుని కళ్లకు కనబడుతోంది. ఈ మిస్సింగ్ కేసుల్లో నిపుణులు చెప్పే ఒక భయంకరమైన విషయమేంటంటే, దాదాపు 1500 కేసుల్లో పోలీస్ డాగ్స్ ఆ మాయమైన వ్యక్తుల వాసనగా పసిగట్టలేకపోయాయి.
ఆ డాగ్స్ సడన్గా ఆగిపోయి కూర్చుండిపోయాయి. ఇది మామూలు విషయం కాదు. సైంటిస్టులు సైతం పక్కపక్కన నడుస్తుండగా ఫ్రెండ్ వెనక్కి తిరిగి చూసేసరికి పక్కనున్న వ్యక్తి మాయమైపోయాడు. కుక్కలకు ఎలాంటి జాడా దొరకలేదు. ఇందులో మనం గమనించాల్సిన ఒక ఆత్మీయ పాఠముంది. వేటకెళ్లిన వాళ్లు ఎప్పుడు మాయమవుతున్నారో తెలుసా? నువ్వు ఆ దారిలో వెళ్ళు, నేను ఈ దారిలో వెళ్తాను అని వారు విడిపోయినప్పుడే. దాన్నే పాయింట్ ఆఫ్ సెపరేషన్ అంటారు. వాళ్లు కలిసి ఉన్నప్పుడు ఏమీ జరగదు. ఎప్పుడైతే ఒంటరి అవుతారో అప్పుడే మాయమైపోతారు. ఆత్మీయంగా సాతాను చేసేది కూడా ఇదే. సాతాను ఎప్పుడూ నిన్ను దేవుని నుంచి, ప్రార్థన నుంచి, వాక్యం నుంచి, సంఘం అంటే ఫెలోషిప్ నుంచి వేరు చేయడానికి చూస్తాడు. ఎవరు ఒక్కసారిగా దేవునికి దూరమైపోరు. ముందు ఒక్క వారం చర్చు మానేస్తారు, తర్వాత ప్రార్థన మానేస్తారు, తర్వాత వాక్యం చదవడం ఆపేస్తారు. అలా ఆత్మీయంగా దారి తప్పిపోయి సాతాను చేతికి చిట్టుకుపోతారు. ఆ పాయింట్ ఆఫ్ సెపరేషన్ దగ్గరే సాతాను దాడి చేస్తాడు. కుక్కలు వాసన పసిగట్టకపోవడం, సాక్ష్యాలు దొరకపోవడం ఇవి చూసి నిపుణులు సైతం ఇది నార్మల్ కాదు అని ఒప్పుకుంటున్నారు. మనం ప్రతిదానికీ దెయ్యాల పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఈ కేసులన్నీ ఖచ్చితంగా ఇలాగే జరిగాయని చెప్పడం లేదు. ఆ కుటుంబాల బాధను చూసి మనం పిచ్చి పిచ్చి ఊహాగానాలు చెయ్యకూడదు. కాని నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనం జీవిస్తున్న ఈ లోకంలో కేవలం మనుషులు మాత్రమే లేరు. అదృశ్య శక్తులు కూడా ఉన్నాయి, సూపర్ న్యాచురల్ బీయింగ్స్ ఉన్నాయి అని బైబుల్ స్పష్టంగా చెబుతోంది. మన చేతుల్లో ఫోన్లు, ఆకాశంలో శాటిలైట్లు, డ్రోన్లు, కెమెరాలు ఉండగానే మనం చాలా అడ్వాన్స్ అయిపోయామని గర్విస్తున్నాం. కానీ దేవుని జ్ఞానం ముందు మన టెక్నాలజీ ఒక లెక్క కాదు. కీర్తనలు 147:5 ప్రకారం ఆయన జ్ఞానమునకు మితిలేదు. ఎఫెసీయులకు 6:12 చెబుతోంది కదా, మన పోరాటం రక్తమాంసములతో కాదు, అదృశ్యమైన దురాత్మల సమూహములతో. బైబుల్ అనేది కేవలం మంచి మాటలు చెప్పే పుస్తకం కాదు. ఈ సృష్టిలో పరలోకముంది, నరకముంది, దేవదూతలున్నారు, దెయ్యాలున్నాయి, ఆత్మీయ యుద్ధం ఖచ్చితంగా జరుగుతోంది అని బైబుల్ స్పష్టంగా చెబుతోంది. దేవుడు మనకి ఈ అదృశ్య లోకం గురించి ఎంతవరకు తెలియాల్సో అంతవరకే బయలుపరిచాడు. మనం దాని గురించి అతిగా ఆలోచించి పిచ్చోళ్లమైపోకూడదని దేవుని చిత్తం. మన దృష్టి ఎప్పుడూ ఆ మిస్టరీల మీద కాదు, యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండాలి. యాకోబు 4:14లో ఒక మాట ఉంది, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివలే ఉన్నారు. ఈ వచనం మనల్ని భయపెట్టడానికి కాదు, మనకు జ్ఞానం నేర్పడానికి. ఈరోజు ఉదయం నిద్రలేచి అడవిలోకి వెళ్లినవారు సాయంత్రానికి తిరిగి రాలేదు. మన జీవితానికి గ్యారంటీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను రేపు మారు మనస్సు పొందుతాను, రేపు దేవుని దగ్గరికి వస్తాను. కానీ బైబుల్ చెబుతోంది, నేడే రక్షణ దినము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. రేపు అనేది మన చేతుల్లో లేదు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో మిస్టరీలుండొచ్చు, ఎన్నో చీకటి శక్తులు ఉండొచ్చు. కాని ఆ శక్తులన్నిటిపైన అధికారమున్న ఒకే ఒక్క దేవుడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు. 1 కొరింథీయులకు 4:5 ప్రకారం దేవుడు అంధకార రహస్యాలను వెలుగులోనికి తీసుకొస్తాడు. ఆయన శిలువపై రక్తం చిందించింది మంచివాళ్ల కోసం కాదు, రహస్య పాపాలు చేస్తున్న నీ కోసం, నా కోసం. ఈరోజు నిన్ను బ్రతిమాలుతున్నాను, ఆత్మీయంగా దేవునికి దూరంగా ఒంటరిగా నడవద్దు. నీ పాపాలను దాచిపెట్టుకోవద్దు. మరణం ఎప్పుడొస్తుందో, ఏ క్షణంలో మనం మాయమైపోతామో ఎవరికీ తెలియదు. అంధకారం నిండిన ఈ లోకంలో యేసయ్యే మనకు వెలుతురు. ఆయన దగ్గరికి రా, నాతో పాటు కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా జీవితం ఒక నీటి బుడగలాంటిదని నేను ఒప్పుకుంటున్నాను. ఈ లోకంలో ఉన్న చీకటి శక్తుల నుండి ఆత్మీయంగా నేను తప్పిపోకుండా నన్ను కాపాడు. నేను ఒంటరిగా సాతాను చేతికి చిక్కకుండా నన్ను నీ వాక్యానికి, నీ ప్రార్థనకి కట్టిపడై. నా హృదయంలో ఉన్న రహస్య పాపాలను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు. ఏ నిమిషం నా ప్రాణం పోయినా నీ దగ్గరకు వచ్చేలా నన్ను సిద్ధపరచు. నా గుండెలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం నీ హృదయాన్ని తాకి ఉంటే, దేవునితో ఇక ఎప్పుడూ విడిపోకుండా కలిసి నడవాలి అని నువ్వు నిర్ణయించుకుంటే, కామెంట్స్లో నేను యేసయ్య వెలుతురులో నడుస్తాను అని టైప్ చెయ్యి. దేవుడు తన కృపతో నిన్ను కప్పి నీ జీవితాన్ని కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.